అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో పలువురు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటికే రెండు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నట్లు తెలుస్తోంది. మారేడుమిల్లి ప్రాంతంలోని లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు స్థానిక పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూంబింగ్ చేపట్టారు. ఇంతలో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య సహా 6 మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. టైగర్ జోన్లో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మాపై కోటి, ఆయన భార్యపై 50 లక్షల రివార్డు ఉంది. మావోయిస్ట్ పార్టీలో గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు మంచి పేరుంది. ఆపరేషన్ కగార్ తీవ్రత రావడంతో ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా టీం వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా దళాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోయిస్ట్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. విలాత్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లతోనూ తిరిగిన హిడ్మా వయసు 50 ఏళ్లు పైనే. హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ భాషలపై మంచి పట్టుంది. దండకారణ్యంలో మావోయిస్ట్ కమిటీలో కీలకంగా మారిన హిడ్మా 2017లో 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమయ్యారు. గెరిల్లా వార్ఫేర్ స్కిల్స్లో హిడ్మాది తిరుగులేని టాలెంట్.